ఫట్టా మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో మెకానిక్ రాకీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మెకానిక్ రాకీ పేరు కూడా చాలా సాలిడ్ గా ఉంది అండ్ విశ్వక్ సేన్ కూడా దీనికి సంబంధించి ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తూ అండ్ ముందు నుంచి కూడా మా సినిమాలో ఒక ఎలిమెంట్ ఉంది, అది మీకు సినిమా చూస్తే థ్రిల్ అవుతారు, అది మేము రివీల్ చేయాలనుకోవట్లా, సొసైటీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మేము మా సినిమాలో అడ్రస్ చేసాం అని చెప్పుకుంటూనే వచ్చారు. మరి ఈ సినిమాని మనకి ఫస్ట్ టైం డైరెక్టర్ అని చెప్పొచ్చు రవితేజ ముల్లపూడి. సో తను బాగా డైరెక్ట్ చేశారు విశ్వక్ సేన్ పరంగా. తను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే సినిమా చూసిన తర్వాత డైరెక్టర్కి మంచి పేరు వెళ్తుంది, డైరెక్టర్ చూపించిన విధానానికి మంచి పేరు వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమాలో తన పక్కన ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారనమాట, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ మీనాక్షి చౌదరి. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్లో హర్ష గారు ఉన్నారు అండ్ నరేష్ గారు ఉన్నారు అండ్ సునీల్ గారు ఉన్నారు. ఇంకొక ఆయన కీడకోళ్ళలో ఉంటారు చూసా గుండె ఆయన పేరు గుర్తులేదనమాట. సో ఆయన కూడా ఉన్నారనమాట. సో ఇలా డ్రైవింగ్ లైసెన్స్ కండి అతి చేయకు వీళ్ళ కాస్టింగ్ పరంగా మనం చూసుకుంటే వీళ్ళందరూ ఉన్నారు. అయితే సినిమాలోకి వెళ్ళిపోతే మనకు ముందు నుంచి స్టోరీ చూస్తున్నంత వరకు మనము ప్రోమోస్ చూసుకున్నా ఏం చూసుకున్నా సరే, సో నార్మల్గా ఎడ్యుకేషన్ సరిగ్గా చదవని అతను, వాళ్ళ నాన్నకి షెడ్ ఉంది, సో ఆ షెడ్లో మెకానిక్గా ఉంటూ సో మెకానిక్గా చేస్తూ ఉంటాడు. నరేష్ గారికి ఏంటంటే తీర్థయాత్రకి వెళ్ళాలి, ట్రిప్ వేయాలి, అదంతా తిరగాలి అని చెప్పి కోరుకుంటుంది అనమాట. కొడుకు బాధ్యతగా ఉండడు కాబట్టి షెడ్ వదిలేసి వెళ్తే ఏమైపోద్దా అని చెప్పేసి ఆయన వెళ్ళడనమాట. రొమాంటిక్ కామెడీయా కాదా? సో ఈలోపే మనోడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, కాలేజ్లోనే మీనాక్షి చౌదరి తోటి లవ్ ట్రాక్ ఉంటుంది. సో ప్రపోజ్ చేద్దామనే లోపు తను తిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఆ తర్వాత వాళ్ళు అలా కట్ అయిపోయారు. అండ్ మధ్యలోకి శ్రద్ధా శ్రీనాథ్ వస్తుందనమాట కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని. సో శ్రద్ధా శ్రీనాథ్ వచ్చిన తర్వాత మన మెకానిక్ రాకీ లైఫ్ ఎలా జరిగింది, ఏమైంది, తన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అన్న స్టోరీ అంతా కూడా మనకి శ్రద్ధ ద్వారా రివీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు అడ్రస్ చేసినట్టు నేను ప్రతి పాయింట్ని అయితే మొత్తం రివీల్ చేయాలని అనుకోవట్లేదు, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇందులో చిన్న థింగ్ ఏంటంటే మనం చాలా మందిని బయట చూస్తూ ఉంటాం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని ఫేస్ చేసిన వాళ్ళు. అయితే హీరోయిన్ బ్రదర్ అలాగే విశ్వక్ సేన్ ఫ్రెండ్స్ అనమాట. సో అలా హీరోయిన్ బ్రదర్కి ఒక సిచ్యువేషన్ వచ్చి తను సూసైడ్ చేసుకోవడం జరుగుద్ది అనమాట. తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, తనకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు, అలా వాళ్ళందరినీ కనుగొంటూ లాస్ట్కి వాళ్ళని పట్టించాడా లేదా, వాళ్ళని పట్టుకోగలిగాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మీరు మెకానిక్ రాకీ సినిమా థియేటర్స్ లో చూసేయాల్సిందే. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్లస్ థింగ్స్ ఏంటంటే వైవా హర్ష అండ్ విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది. అండ్ శ్రద్ధా శ్రీనాథ్తో కూడా కొన్ని కామెడీ ట్రాక్స్ ఉంటాయి. హర్షవర్ధన్ గారు కూడా ఉన్నారు బై ద వే ఇందులో. అండ్ ఇంకొకటి మీనాక్షి అండ్ మన లైక్ విశ్వక్ లవ్ ట్రాక్ కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. సో బాగానే ఉంటుంది అనిపిస్తుంది. స్టోరీ పరంగా కూడా మనకి ఎక్కడా బోర్ అయితే కొట్టదు. అండ్ జేక్స్ బిజోయ్ గారి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఎక్కడైతే ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ ఈ మ్యూజిక్ చాలా బాగా మనకి వినిపిస్తుంది అని చెప్పొచ్చు ఇన్ థియేటర్స్. డ్రైవింగ్ లైసెన్స్ కండి అతి చేయకు. అయితే మీరు ఈ సినిమాని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే కళ్ళు మూసుకొని చూసేయచ్చు, ఎందుకంటే ఎటువంటి ఆడ్ సీన్స్ లేవు, మంచి ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంది. సో మీరైతే మిస్ కాకుండా ఇన్ థియేటర్స్ చూసేయండి మెకానిక్ రాకీ. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్ పూరా లోకల్.